ఫీజు రియంబర్స్మెంట్ పిటిషన్లపై విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ను అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి, హైకోర్టు విచారణకు సంబంధించి మీ వద్ద ఉన్న తాజా సమాచారం ఏంటి? ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ పలు ఇంజనీరింగ్ కాలేజీలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. అయితే ఈ పిటిషన్లపై గత గురువారం జరిగిన విచారణ సందర్భంగా 25న జరిగిన విచారణ సందర్భంగా ప్రైవేట్ కాలేజీల తరపు న్యాయవాదులతో పాటు ప్రభుత్వం తరపు న్యాయవాదులు కూడా వాదన వినిపించారు. అయితే ఈ సందర్భంగా గత విచారణ సందర్భంగా పలు అంశాలు కూడా వాదనలోకి వచ్చాయి. ప్రభుత్వము ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించట్లేదు, అంతేకాకుండా బకాయిలు కూడా భారీగా పడ్డాయి. దాదాపు 2019 నుంచి 2026 వరకు, అంటే దాదాపు 7 సంవత్సరాలుగా భారీగా బకాయిలు పడ్డాయి. ఈ బకాయిలు ఎక్కువగా ఉండడం వల్ల సకాలంలో అధ్యాపకులకు జీతాలు చెల్లించలేకపోతున్నాం, దానివల్ల నాణ్యమైన విద్యను కూడా అందించలేకపోతున్నామని చెప్పి కొన్ని కళాశాలల తరపు న్యాయవాదులు వాదన వినిపించారు. అంతేకాకుండా భారీగా బకాయిలు పడ్డాయి. విద్యార్థుల నుంచి వసూలు చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అనుమతించడం లేదు. అంటే గతంలో హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది జీరో పేమెంట్ తో, అంటే విద్యార్థులు కళాశాల నుంచి, అంటే విద్యార్థులైనా చెల్లించాలి, లేదంటే విద్యార్థుల తరఫున ప్రభుత్వమైనా చెల్లించాలి. ఆ తరఫున చెల్లించినట్లే విద్యార్థి కళాశాలలో అడ్మిషన్ పొందాలి. జీరో పేమెంట్ తో విద్యార్థులు, అంటే ఎలాంటి రుసుము చెల్లించడం విద్యార్థులు కళాశాలలో అడ్మిషన్ తీసుకుంటే కుదరని చెప్పి కూడా గతంలో హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఆ ఉత్తర్వులకు విరుద్ధంగా ప్రభుత్వము జీవో జారీ చేసింది. జీవో 9లో విద్యార్థులపైన ఎలాంటి ఒత్తిడి తీసుకురావద్దు, ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి ప్రభుత్వమే చెల్లిస్తుంది అని చెప్పి జీవోలో పేర్కొంది. ఇది హైకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా ఉందని చెప్పి కూడా ప్రైవేట్ కళాశాలల తరపు న్యాయవాదులు విచారణ సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈ సందర్భంగా గత విచారణ సందర్భంగా హైకోర్టు కొన్ని వ్యాఖ్యలు కూడా చేసింది. ప్రభుత్వం చెల్లించదు, విద్యార్థుల నుంచి వసూలు చేసుకునేయకుండా ఉంటే కళాశాలలు ఏ విధంగా నిర్వహిస్తారు యాజమాన్యం అని చెప్పి కూడా హైకోర్టు ప్రశ్నించింది. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపులకు సంబంధించి స్పష్టమైన విధానం చెప్పాలంటూ కూడా హైకోర్టు ప్రభుత్వం తరపు న్యాయవాదిని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపు న్యాయవాది కూడా కొన్ని అంశాలను కూడా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఏంటంటే కేంద్రం, అంటే ఈ ప్రభుత్వం చెల్లిస్తున్న ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి కేంద్రం వాటా కూడా ఉంది. కేంద్రం వాటా సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చెల్లించిన తర్వాత కేంద్రం జమ చేస్తానని చెప్తుంది ఆ వాటా. కాబట్టి దానికి సంబంధించి కొంత క్లారిటీ లేకపోవడం వల్ల చెల్లింపులు ఆగిపోయి ఆగస్టు 15వ తేదీ లోపల చెల్లిస్తామని చెప్పి కూడా ప్రభుత్వ తరపు న్యాయవాది కూడా చెప్పారు. కానీ అంటే చెల్లిస్తే మాత్రం వెంటనే పిటిషన్లు విత్డ్రా చేసుకుంటామని చెప్పి కూడా కళాశాలల తరపు న్యాయవాదులు కూడా పేర్కొన్నారు. అయితే ఇందులో విద్యార్థులు కూడా ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఎందుకంటే విద్యార్థులు, మేము ప్రభుత్వం చెల్లిస్తుంది అంటేనే కళాశాలలో అడ్మిషన్ తీసుకున్నాము, కానీ ఇప్పుడు యాజమాన్యం మాత్రం ఇప్పుడు ఫీజులు చెల్లించాలని చెప్పి తమ పైన ఒత్తిడి తెస్తుంది. ఆర్థికంగా సరైన స్థితుల్లో లేకపోవడం వల్ల కొన్ని కుటుంబాలు మేము చెల్లించలేకపోతున్నామని చెప్పి కూడా విద్యార్థులు ఇంప్లీడ్ పిటిషన్ సందర్భంగా విద్యార్థుల తరపు న్యాయవాదులు కూడా వాదనలు వినిపించారు. ఈ పిటిషన్లన్నింటిపై అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తారంటే కౌంటర్ గా అడ్వకేట్ జనరల్ వాదన వినిపిస్తారని చెప్పి కూడా ప్రభుత్వ న్యాయవాది సమయం కోరడంతో ఈ రోజు విచారణకు వాయిదా పడింది. అయితే ఈ రోజు విచారణకు వాయిదా పడడంతో అడ్వకేట్ జనరల్ అందుబాటులో లేకపోవడంతో ఈ పిటిషన్ పై విచారణ వాయిదా వేయాలని చెప్పి కూడా ప్రభుత్వ తరపు న్యాయవాదులు కోరారు. అయితే ఈ సందర్భంగా జీవో 9లో అయితే ప్రభుత్వము ఏదైతే విద్యార్థులపైన ఒత్తిడి తీసుకురావద్దు, ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పి కొన్ని నిబంధనలు ఏదైతే పెట్టిందో ఆ నిబంధనలన్నింటిపైన కూడా గత విచారణ సందర్భంగా, అంటే ఈ గురువారం రోజు 25న జరిగిన విచారణ సందర్భంగా హైకోర్టు స్టే విధించింది. కొన్ని అంశాలు ఉన్నాయి, అందులో 4 నిబంధనలు ఉన్నాయి. 4 నిబంధనల పైన కూడా హైకోర్టు స్టే విధించింది. ఈ రోజు విచారణ సందర్భంగా అడ్వకేట్ జనరల్ అన్ని వాదిస్తారని చెప్పినప్పటికీ అడ్వకేట్ జనరల్ విచారణకు హాజరు కాకపోవడంతో తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. సోమవారానికి వాయిదా వేసిన సందర్భంగా ప్రైవేట్ కళాశాలల తరపు న్యాయవాదులు కూడా ఇరువరకు విధించిన స్టే సోమవారం వరకు కూడా కొనసాగించాలని చెప్పి కూడా ప్రైవేట్ కళాశాల తరపు న్యాయవాదులు అవినాష్ తో పాటు ఎల్ రవిచందర్ కోరారు. దానికి అంగీకరిస్తూ హైకోర్టు విచారణ సోమవారానికి వాయిదా వేసింది. దీనిపైన మొత్తం కూడా వాదన వినిపిస్తామని చెప్పి కూడా ప్రైవేట్ కళాశాల తరపు న్యాయవాదులతో పాటు ప్రభుత్వ న్యాయవాదులు కూడా చెప్పారు. అప్పటి వరకు ప్రభుత్వం జీవో 9లో ఏదైతే నిబంధన విధించిందో, అంటే విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయకుండా ప్రభుత్వమే కళాశాలల ఖాతాలో వేస్తుంది, లేదంటే విద్యార్థుల ఖాతాలో వేసిన తర్వాత వాళ్ళ నుంచి తిరిగి వసూలు చేసుకోవాలని చెప్పి కొన్ని నిబంధనలు అయితే ఉన్నాయి. ఆ నిబంధనల పైన స్టే విధించింది. సోమవారం దీనిపైన పూర్తిగా వాదనలు కొనసాగనున్నాయి. రాకేష్. ఓకే శ్రీకాంత్, అయితే మీరు ప్రభుత్వం చెల్లిస్తుంది అని చెప్తున్నారు ఇంకొద్ది రోజుల్లో, అయితే కేంద్రంది కూడా సహకారం ఉండాలని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇంకేం చెప్తారు పూర్తిగా? అంటే దీనికి సంబంధించి అదే గత విచారణ సందర్భంగా ప్రభుత్వ తరపు న్యాయవాది స్పెషల్ జీపీ రాహుల్ రెడ్డి వాదన వినిపిస్తూ అదే చెప్పారు. కేంద్రం నుంచి విద్యుత్ విడుదల, అంటే ఈ వాటాలో ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి కళాశాలలకు అనుగుణంగా కొంత ఫీజు డిసైడ్ చేశారు.
దానికి సంబంధించి అందులో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కళాశాలకు ₹1,00,000 ఫీజు ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం దానికి ఒక ఫీజు నిర్ధారించింది. ఫీజు రియంబర్స్మెంట్ లో భాగంగా అంతే చెల్లిస్తుంది. ఆ మొత్తం తర్వాత మిగతాది విద్యార్థి చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించిందో కొన్ని కళాశాలను బట్టి ఫీజు రియంబర్స్మెంట్ నిర్ధారించింది. ఫీజు రియంబర్స్మెంట్ లో కేంద్రం వాటా కూడా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి తో పాటు కేంద్రం వాటా కూడా ఉంటుంది. ఆ కేంద్రం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ముందే జమ చేయండి కళాశాలల ఖాతాల్లో లేదంటే విద్యార్థి ఖాతాల్లో, తర్వాత కేంద్రం వాటిని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పి ఆ విధంగా చెప్పింది. కాబట్టి దానికి సంబంధించి ఆలస్యం అవుతుందని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాది గత విచార సందర్భంగా చెప్పారు. అయితే ఈ రోజు ఏజీ వాదనలు కొనసాగింటే దీనిపైన పూర్తిగా స్పష్టత వచ్చేది. ఇప్పటికే గత విచారణ సందర్భంగా జీపీ కూడా చెప్పారు, సో ఆగస్టు 15వ తేదీ లోపల చెల్లిస్తామని చెప్పి. కానీ ఆగస్టు 15వ తేదీలో చెల్లిస్తే ఈ పిటిషన్లను విత్డ్రా చేసుకుంటామని చెప్పి హైకోర్టు తరపు న్యాయవాదులు కూడా ప్రైవేట్ కళాశాలల తరపు న్యాయవాదులు కూడా హైకోర్టుకు చెప్పారు. అయితే దీనికి సంబంధించి ఇవాళ విచారణ జరిగితే దీనికి సంబంధించి మొత్తం క్లారిటీ వచ్చేది. కానీ ఈ విచారణ సోమవారం వాయిదా వేశారు. ఆ విచారణ సందర్భంగా అడ్వకేట్ జనరల్ గత విచారణ సందర్భంగా జీపీ ఏదైతే చెప్పారో కేంద్రం సంబంధించిన వాటా రావాల్సి ఉంది కాబట్టి ఆలస్యం అవుతుందని చెప్పి ఆ సోమవారం జరిగే వాదన సందర్భంగా ఏం వాదిస్తారు అడ్వకేట్ జనరల్ చూడాల్సి ఉంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.